పసడి ప్రియులకు ఊరట లభించింది. 10 గ్రాముల బంగారం ధర 5,000 రూపాయలు తగ్గింది. మరింత సమాచారం గోల్డ్ మార్కెట్ నిపుణులు బచ్చు అనిల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. బంగారం వెండి ధరలు తగ్గడానికి కారణాలేంటి? సో ఒకటండి, బంగారం వెండి ఈ యుద్ధ వాతావరణం వల్ల ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తా ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా చాలా పెరిగాయి. ఈ కేసులో ఏం జరుగుతా ఉందంటే, ఒకటి US డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది. అటు మార్కెట్స్ కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా పెరగడము, ఇంకొకటి ఏంటంటే మన గల్ఫ్ నేషన్స్ ఏవైతే దేశాలు ఉన్నాయో చాలా వాటికి ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న షార్ట్ కవరింగ్ అంటారు, గోల్డ్ విషయంలో షార్ట్ కవరింగ్ జరిగి అండ్ ఆల్సో వాళ్ళ అవసరాలకి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మడం కూడా, సో సప్లై అనేది పెరిగిపోయింది, అదొకటి. అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే US డాలర్ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఈ బంగారం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఓవర్ సెల్ అయిపోయింది. అందుకోసమే చాలా మంది లిక్విడిటీ కోసం, ఎస్పెషల్లీ ఏంటంటే బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ దగ్గర లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్న బంగారాన్ని లిక్విడిటీ అవసరాల కోసం ఇప్పుడు అమ్ముతున్నారనమాట. దానివల్ల బంగారం టెంపరీగా మాత్రం తగ్గుతా ఉంది. ఇప్పుడు వాళ్ళ చూసుకున్న 1,34,000, 1,33,000 దగ్గరకు వచ్చింది బంగారము. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా మనం చూసుకుంటే 2,46,000 దగ్గరికి, 2,02,000 దగ్గరికి వచ్చేసింది. సో మనం అనుకోలేదు ఈ ఒక 15 రోజుల క్రితం. బట్ ఈ గల్ఫ్ లో వచ్చిన యుద్ధము, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఏదైతే హోర్ముజ్ వల్ల జలసంధి వల్ల ఆగిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడు $120 పైన అవ్వడం. సో దీని ఎఫెక్ట్ తో ఎస్పెషల్లీ మల్టిపుల్ దేశాలు, మొత్తం గల్ఫ్ లో ఉన్న అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడము. డాలర్ ఏమో అనుకోకుండా ఇంతకు ముందు ఒక 20 రోజుల క్రితం డాలర్ వీక్ ఉందన్నాము, అలాంటి ఇప్పుడు ఈ పెట్రో డాలర్ ప్రభావం వల్ల పెరగడం. సో ఇవన్నీ కారణాల వల్ల బంగారం అనేది తగ్గుతూ ఉంది. బట్ ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఒకటి ఏంటంటే ఇంకా చాలా దూరం పడిపోతుందనే ఆశ మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ఒక్కసారి ఈ షార్ట్ కవరింగ్ తగ్గితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ రెండు కూడా పికప్ అవ్వచ్చు. అయితే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవచ్చా? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే అంతగా లేవు అనేసి, మరి ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఇంకా తగ్గడానికి ఇంకో కొన్ని రోజులు కూడా తగ్గొచ్చండి, ఇంకా కొంచెం ఉంది. తగ్గే స్కోప్ ఇంకా ఒక వారం 10 రోజుల వరకు స్కోప్ ఉంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారి యుద్ధం కొంచెం ఎడతెరిపిచ్చిందంటే మాత్రం మళ్ళీ బంగారం పికప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హిస్టారికల్లీ యుద్ధ వాతావరణంలో బంగారం అనేది సేఫ్ యాసెట్ గా పెరగడం చూస్తాం. ఈసారి ఏంటంటే కొన్ని స్పెషల్ కారణాల వల్ల, ఆ పరిస్థితుల వల్ల మాత్రమే ఇలా బంగారం తగ్గడం చూస్తున్నాము. సో ఇంకా కొన్ని రోజుల వరకు కూడా వెయిట్ చేసి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఎంటర్ అవ్వచ్చు. ఇది మంచి ప్రైజ్. ఎందుకంటే స్ట్రక్చరల్లీ గోల్డ్ డిమాండ్ అయితే తగ్గలేదు. ఓన్లీ ఈ యుద్ధ వాతావరణం స్పెసిఫిక్ సిచ్యువేషన్ వల్ల మాత్రమే పరిస్థితులు మారాయి. ఒక్కసారి 1 to 2 weeks లో యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని చాలా రకాలుగా తెలుస్తా ఉంది. అలా జరిగితే మాత్రం మళ్ళీ గోల్డ్ పరిగెత్తచ్చు. అయితే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఎంతైతే ఇప్పుడు 5,000 అట్లా తగ్గుతూ వస్తుంది కదా, మీరు అన్న ప్రకారం ఈ 10 days లో ఏమన్నా కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గే సూచనలు ఉంటాయా, లేదంటే కొంచెంగానే ఉంటుందా? యుద్ధం అనౌన్స్మెంట్ అనేది, అంటే యుద్ధం విరమణ అనే అనౌన్స్మెంట్ అనేది మాత్రం మేజర్ ట్రిగ్గర్ అవ్వబోతోంది. అప్పటి వరకు మాత్రం ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు 1,32,000 దగ్గర నుంచి 1,25,000 అనేది బేస్ లాగా కనబడతా ఉంది బంగారానికి తులం. సో దాని కన్నా తగ్గితే మాత్రం చాలా కష్టం. అది డిఫెండ్ అంటే లోవర్ పొజిషన్ అది అనిపిస్తుంది. ఎవరైనా కొనాలంటే మాత్రం ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ యాడ్ చేసుకోవడం మంచిది. ఓకే, ధన్యవాదాలు అనిల్ కుమార్ గారు.